హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ ఛానల్. ఈ ఛానల్లో నేనైతే శారీ ఫోల్డింగ్ స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఈజీగా ఉండడానికి నేనైతే చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇవన్నీ కూడా నా కొడుకు అయితే చెప్పాడు, బట్ అదైతే రికార్డ్ కాలేదు. వాయిస్ మొత్తము ఇదైపోయింది. నేను మళ్ళీ సపరేట్గా రికార్డ్ చేసి పెడుతున్నాను మీకోసం అనేసి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మనము ఎలా శారీ కొలతలు తీసుకోవాలి ఫస్ట్ మనం పిన్స్ తీసుకొని అనేసి అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మనము ఫస్ట్ శారీ వచ్చేసి ఫాల్ సైడ్ ఎక్కడ ఉందో మనము చూసుకోవాలి. ఫాల్ సైడ్ ఎటువైపు ఉందని చెప్పి చెక్ చేసుకోవాలి. ఫాల్ సైడ్ అయితే కిందికి పెట్టుకునేసి మనము ఇది కొలత ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనము రైట్ సైడ్ స్టార్ట్ చేస్తాం కదా, రైట్ సైడ్ నుంచి మనం తీసుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ షోల్డర్ నుంచి లెఫ్ట్ సైడ్ షోల్డర్ వరకు ఒక పిన్ తీసుకొని అక్కడ ఒక పిన్ మనం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్ మనకు పళ్ళు లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ వచ్చి కొంగు లెంత్ చూసుకోవాలి. అది ఎంత కావాలో అంత ఒక పిన్ను. ఇక్కడ చుట్టూ నేను ఒక కొలత తీసుకున్నాను కదా, ఆ కొలత వరకు ఒక పిన్ వేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ నుంచి ఇక్కడ మనం చుట్టి ఒక పిన్ వేసుకున్నాం కదా, ఆ పిన్ను. నెక్స్ట్ మనం నడుం దగ్గర ఒక కొలత వేసుకున్నాము కదా, అక్కడ ఒక పిన్ను. ఆ పిన్నుకి నడుం దగ్గర నుంచి వేసుకోండి పిన్ను. నెక్స్ట్ ఇంకో పిన్ను స్టార్టింగ్ నుంచి ఆ రెండు పిన్నుల మధ్యలో ఇలా మనము స్టెప్ బై ఈ ఫ్రంట్ మిడిల్ ప్లేట్స్ వచ్చి వేసుకోవాలి. ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ రెండు కూడా ఒకటే వైపే వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మనకు ఈ కట్టుకునేటప్పుడు మిస్టేక్ రాదనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చూడండి. నేను ఎలా అయితే పెట్టాను, లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చి నేను అలా పెట్టాను అనమాట. మీరు కూడా అలా లిటిల్ బిట్ గ్యాప్ ఇచ్చేసి మీరు పిన్తో అయితే అలా సేఫ్టీ పిన్ తీసుకునేసి అక్కడ లాక్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. మనకు శారీ వచ్చేసి ఎప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ శారీ వచ్చి ఫాల్ సైడ్ వచ్చేది మనకు పై వైపు వస్తుంది. ఇక్కడైతే ఫాల్ సైడ్ వచ్చేసి మనకు పై వైపు వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మనము ప్లేట్స్ అయితే వేసుకోవాలి. మనం ఫస్ట్ ప్లేట్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో ఆఫ్ తీసుకొని మనం చేతితో వేసేసుకుంటే ఈజీ అయిపోతుందండి. అలా చేసేసుకునేసి మనము ఇలా మొత్తం ఒక్కొక్కటి నీట్గా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసేసుకునేసి కింద మనకు చేతితో రాదు అని అలా వేసుకోవడానికి రాదు అనేటటువంటి నేను వీడియోలో చూపించినట్టు సేమ్ ఒక చేతితో ఇలా పట్టుకునేసి మనం ఇలా లాగినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ని తీసుకొని చూసుకుంటూ డిజైన్స్ కూడా ఉంటాయి కదండి శారీకి, మనకు ఆ డిజైన్స్ కూడా కవర్ చేసుకుంటూ చూసుకుంటూ పోతే గిన మనకు ఈక్వల్గా వస్తుంది. ఇలా మొత్తం శారీ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి నాతో అయితే స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు, నేనైతే ఇలా యూస్ చేస్తాను. స్టీమ్ ఐరన్ బాక్స్ లేకుండా ఎలా యూస్ చేయాలి దాన్ని ఎలా అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇందులో ఛానల్ లెంత్ అయిపోయింది, అది అందుకే నేను దాన్ని అవాయిడ్ చేశాను అనమాట. ఇలా అయితే సో ఇక్కడైతే మనం ఫుల్ శారీ అయితే మొత్తం పిన్స్ అయితే పెట్టుకున్నాము. లెంత్ మన పళ్ళు లెంత్ అయితే దీన్ని అయితే మనం ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఫుల్ అయితే ఇలా మొత్తము ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ దాకా మనం పిన్స్ ఎక్కడ దాకా అయితే పెట్టుకున్నామో షోల్డర్ పిన్ పెట్టుకుంటాం కదా, అక్కడ దాకా మనం ఇలా ఐరన్ చేస్తూ పోవాలి. నీట్గా అడ్జస్ట్ చేస్తూ మనం ఇక్కడ అది ప్లీట్స్ ఉంటాయి కదా, ఆ ప్లీట్స్ అన్నీ బయటికి రాకుండా నీట్గా చూసుకుంటూ నిదానంగా ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా. ఓకే, సో ఇలా టోటల్ మొత్తం ఇలా నిదానంగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ అయితే మనం డైరెక్ట్గా శారీ మీద అప్లై చేయకోకుండా ఫస్ట్ ఒకసారి హీట్ చెక్ చేసుకునేసి తర్వాతనే మనం శారీ మీద పెట్టాలి. లేదంటే శారీ మొత్తం పాడైపోతుంది. కొంచెం ఓపిక చేసుకొని ఐరన్ బాక్స్ మనము పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా హీట్ చెక్ చేసుకోండి, ఓకేనా? ఇలా మొత్తం ఇప్పుడు ఫ్రంట్ పళ్ళు పార్ట్స్కి వచ్చేసి సో ఇలా ఫ్రంట్ పళ్ళు పార్ట్కి వచ్చేసి ఎలా మనం పెట్టుకోవాలి అంటే జస్ట్ మనం ఆ ప్లేట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ది స్ట్రైట్గా పెట్టుకునేసి మన దగ్గర గుండు పిన్నులు ఉంటాయి కదా వాటితో ఇలా మనము అటాచ్ చేసుకోవచ్చు. లేదా పిన్తో కానీ సైడ్ పోకోకుండా ఎవరికైనా కూడా అలా సైడ్ పోకోకుండా పిన్స్తో పెట్టుకుంటాం కదా, ఇలా ఎవరికైనా కూడా మన చేతితో ఒక మూర కరెక్ట్గా
లెంత్ తీసుకోవాలి, పైనకి ఒక లెంత్. ఇలా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా లెఫ్ట్ హ్యాండ్తో నేను చూసుకున్నానండి. ఇలా ఇటువైపుకి ఒకటి ఇటువైపుకి అని చెప్పేసి లెఫ్ట్ సైడ్కి ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, మనము లెఫ్ట్ సైడ్కి లాగాలి. కింద ప్లీట్ వస్తుంది కదా, ఆ ప్లీట్ని మనం సైడ్కి అనుకోవాలి. పైన వచ్చే ప్లీట్ని అలానే స్ట్రైట్గా పెట్టుకొని కింద వచ్చే ప్లీట్ని వచ్చేసి మనం సైడ్కి నీట్గా లాక్కోవాలి. అదే మన చేత్తో ఒక మూర చూసుకుంటే ఎక్కడికైతే వస్తుందో అక్కడి వరకు సెట్ చేసుకునేసి ఇలా నీట్గా నిదానంగా మనం ఫ్రంట్ వేసుకునేటప్పుడు అవి స్టెప్ బై స్టెప్ నీట్గా కనిపించాలంటే ఒకటే లెంత్లో నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి చూసుకోవాలి. 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ ఆ మిడిల్లో వచ్చింది మాత్రమే ఆ సైడ్ ఈ సైడ్ వదిలిపెట్టేసి ఆ మిడిల్లో వచ్చినటువంటి పార్ట్స్ ప్లేట్స్ వచ్చేసి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా నీట్గా సెట్ చేసేసుకునేసి ఐరన్ చేసుకోవడమే. వేలుతో మనము 1 ఇంచు 1.5 ఇంచు 2 ఇంచ్ అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది, నేను వేలుతోనే చెక్ చేసుకుంటాను కాబట్టి నాకైతే అలానే అలవాటు అండి. టేప్ పెట్టుకొని చెక్ చేసుకునే అలవాటు అయితే నాకు లేదు. సో ఇలా మొత్తం నీట్గా ప్లీట్స్ అన్నీ సెట్ చేసేసుకున్నాక ఒక్కసారి మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునే ముందు రీచెకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఆ ప్లేట్స్ అనేది ఐరన్ చేసుకున్నామంటే ఐరన్ చేసుకున్న ప్లేట్స్ మనము మళ్ళా కరెక్షన్ చేసేకి అవ్వదు. కాబట్టి నీట్గా సెట్ చేసుకునేసి వాటిని మనం ఒకటేసారి ఐరన్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటున్నాను అక్కడ కరెక్ట్గా వచ్చాయా లేదా అని చెప్పేసి, లేదంటే కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే మీకు ఇంట్లో మనం ఓన్గా చేసుకోవడానికైతే ఇది మీకు సరిపోద్దండి. ఓకేనా, ఎవరికన్నా మీరు చేసి ఇవ్వాలంటే మాత్రం ఇదంతా మీకు సెట్ అవ్వదు. బిజినెస్ పరంగా అయితే నేను క్లాసెస్ అయితే చెప్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మొత్తం ఒక్కసారి మనం ఐరన్ చేసేటప్పుడు ఒకటేసారి ఐరన్ చేయాలి. జిగ్జాగ్ టైప్లో కానీ ఎట్లా అంటే అట్లా చేయకూడదు అనమాట. ఐరన్ చేస్తే మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి నీట్గా ఇలా ఐరన్ చేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఇలా అనమాట. సేమ్ ఇలా హ్యాండ్తో లాక్ చేసేసుకునేసి మనము నీట్గా అయితే ఆ పిన్స్ చూసుకొని తీసేసుకునేసి ఇలా లాక్ చేసుకొని హ్యాండ్తో దాని ముందుకు అనేసి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, సేమ్ నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రంట్కి వచ్చాక ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, చాలా పెద్దగా వస్తున్నాయి, ఇక్కడ చేసుకోవడానికి అవ్వడం లేదు, ఎలా అవి అక్కడ మనము శారీ కట్టుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ పెద్దగా వస్తాయండి. మీరు పెద్దగా వచ్చినా కూడా దానికి ఏమి ఎంత మనకి లెంత్ వస్తుందో అంత వెడల్పుతోనే ఎంత వెడల్పు వస్తుందో అదే వెడల్పుతోనే మనము శారీని అయితే అక్కడ నీట్గా ఇది రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే సేమ్ చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మొత్తం అలా నీట్గా సెట్ చేసేసుకొని దాన్ని కూడా మనము ఐరన్ చేసుకోవాలి. లాస్ట్ 3 వచ్చేసి మనము నీట్గా ఐరన్ చేసుకోవాలి. మెయిన్ వచ్చి మనకు ఆ 3 ప్లేట్స్ వచ్చేసి మనకు లుక్ వస్తాయి అన్నమాట. ఫ్రంట్ వచ్చే ఆ 3 ప్లేట్స్ నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇటువైపు ఉన్నవి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదనమాట. మనకు నీట్గా కనిపించేది ఫ్రంట్ కాబట్టి అవి నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి ఐరన్ బాక్స్ పైన పెట్టినాక ఒకటేసారి కిందికి దింపాలి. మీరు ఎలా అంటే అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే శారీ పాడైపోతుంది, ప్లస్ ప్లేట్స్ అన్నీ చెదిరిపోతాయి. ఐరన్ చేసే ప్రతిసారి కూడా మీరు హీట్ చెక్ చేసుకోండి, డైరెక్ట్గా శారీ మీద అప్లై చేయొద్దండి. ఓకేనా, ఇలా చాలామందికి డౌట్ వచ్చేది ఏమంటే ఎక్కడి వరకు మనము ఐరన్ చేసుకోవాలి, ఇది అర్థం కాలేదనే వాళ్ళకైతే మనం ఇంకొక పిన్ పెట్టుకుంటాం కదా, ఆ పిన్ వరకు ఒక మూర ఇడిచిపెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఇందాక మనమైతే మిడిల్ ప్లీట్స్ అయితే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల తొందరగా అయిపోద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెడీ చేయాలంటే కష్టమేం కాదు, ఈజీనే, బట్ తొందరగా అయిపోద్ది అని చెప్పి నేను చెప్పాను. అలవాటు లేని వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతాము ఇక్కడికి వచ్చిన తర్వాత అనే వాళ్ళు అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడైతే ఆ శారీని ఆ ఫ్రంట్ పళ్ళు పార్ట్స్ వచ్చి కిందికి వేసేసి దాన్ని మనము
టేబుల్ మీద పెట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలా జస్ట్ అంతే. దాని కిందికి వేసేసి ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసుకోవడం అంతే. సో మీరైతే గిన ఇలా టేబుల్ మీద అరేంజ్ చేసుకునేసి ఇలా క్లిప్తో అయితే గిన లాక్ చేసేసుకోండి. ఓకేనా, చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా క్లిప్తో అయితే గిన లాక్ చేసేసుకోవాలి. ఇక్కడైతే గిన శారీ మనము చూడండి, ఇక్కడ కింద పైన అయితే మనం క్లిప్తో లాక్ చేసాం కదా. ఇప్పుడు నీట్గా మనం లాగినప్పుడు ఆ డిజైన్ కూడా మనకు తెలుస్తుందండి. డిజైన్ కూడా చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనము లైన్గా వచ్చిందా లేదా. కొన్ని డిజైన్స్ అయితే క్రాస్ ఉంటాయి, ప్లస్ డిజైన్ అని చెప్పి డిజైన్ మాత్రమే పట్టుకొని ఇచ్చేస్తే మాత్రం రాంగ్ అయిపోతుంది. చూసారు కదా, అలా డిజైన్ పట్టుకొని ఇలా నీట్గా మిడిల్ ప్లేట్స్ అనేది రెడీ చేయొచ్చు. ప్లస్ మనం లాగినప్పుడు కూడా వస్తుంది, తెలిసిపోద్దండి మనకు అలా పట్టుకొని తీసినప్పుడు అయితే ఈయన ఆటోమేటిక్గా. కొంచెం నిదానంగా చేయాల్సి వస్తుంది. ఎంత నిదానం అన్నా కూడా ఒక శారీ ఫోల్డింగ్ చేసేకి మాత్రం మినిమం 45 మినిట్స్ కానే కావాలా. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కంపల్సరీగా 1 అవర్ తీసుకుంటుంది. సో నిదానంగా ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా చూసుకుంటూ నిదానంగా చేసుకోవాలి. మీకోసం అనేసి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా నీట్గా ఇలా లాగుతూ ఇలా చూసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా ఓకేనా. చూసారుగా ఇలా మొత్తం. యాక్చువల్లీ మీకు వీడియో రికార్డ్ అయింటే గిన మొత్తం పిన్ టు పిన్ అయితే గిన మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చేసేటప్పుడే. నేను మళ్ళీ సపరేట్ వీడియో తీసి సపరేట్ రికార్డ్ చేసి నేను పెడుతున్నాను. సో ఇలా క్లిప్ పెట్టేసుకుంటే మనకు జారదండి. ఓకేనా. సో ఇలా క్లిప్ పెట్టేసుకునేసి అటువైపు ఇటువైపు పెట్టేసుకుంటే మనకి ఎక్కడికి ఇది కాదు. మీకు కనిపిస్తుందా, ఇక్కడైతే గిన మనము అక్కడ క్లిప్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా చేత్తో ఒక జాన అలా తీసుకునేసి అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. ఆ పిన్ వచ్చేసి మనకు లిటిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ లిటిల్ ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాప్, ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ సెట్ చేసుకొని పైన మనం ఏ గ్యాప్ అయితే ఇస్తామో కింద వరకు కూడా అంతే ఇవ్వాలి. అప్పుడు చూడడానికి లుక్ ఉంటుందండి. చూడండి. సో చూడండి, వేలుతో అయితే నేను అలా సెట్ చేసుకొని చూసుకుంటున్నాను. ప్రతి ప్లేట్కి అంత గ్యాప్ ఇచ్చుకుంటూ పిన్ పెడుతున్నాను నేను. అదైతే అయినా చూసారు కదా, టోటల్ ఇలా చెక్ చేసుకునేసి ఇలా పిన్ పెట్టేసుకోవాలి. ఓకే, టోటల్ అలా అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిన్ పెట్టుకుని నుంచి నెక్స్ట్ మిడిల్లో కూడా, ఆ మిడిల్లో అవసరం లేదు. బిగినర్స్ అయితే గిన అక్కడ మిడిల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బిగినర్స్ అయితే గిన ప్లీట్స్ సైడ్ పోవడము లేదా కొలతలు మిస్ అయిపోతాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి అనేటట్టు ఉంటుంది కదా. కాబట్టి అలా అనిపించేటట్టు ఉంటే నాకు ఈ శారీ అన్కంఫర్ట్గా ఉంది, అది వెళ్ళిపోతుంది అని అలా ఉన్నప్పుడు మీరు మిడిల్లో కూడా ఒక పిన్ వేసేసుకోవచ్చు. చూసారు కదా, అక్కడ ఒక పిన్ మొత్తం సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ వేసుకోవచ్చు. పైన మనం ఏ లెంత్ అయితే తీసుకుంటామో కింద వరకు కూడా అంతే లెంత్ తీసుకోవాలి. లేదు మాకు పైన ఒక లెంత్ కింద వచ్చేసి కొంచెము వెడల్పుగా కావాలనుకునే వాళ్ళు వెడల్పుగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఇలా చేసేసుకుని నుంచి దీన్ని అయితే గిన మనము ఐరన్ చేసేసుకోవాలి. మొత్తం టోటల్ ఇలా రెడీ చేశాక సో ఇప్పుడు మనమైతే మొత్తం అయితే గిన ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ చేసుకునేటప్పుడు మనం మొత్తం అయితే గిన ఐరన్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు టోటల్ మొత్తం ఇలా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఎప్పుడే కానీ నేను వీడియోలో చూస్తున్నాను చూడండి, అలా పైకి కిందికి అలా అనరాదనమాట. జస్ట్ ఒక్కసారి ఇలా పైన పట్టుకున్నామంటే ఒక్కసారిగా కిందికి అనాలి. అలా జిగ్జాగ్ టైప్లో కూడా చేయకూడదు. ఓకేనా, ఇలా ఓకే. ఒక్కసారి పైన నుంచి మనం కిందికి ఒక్కటేసారి అనాలన్నమాట. అలా జిగ్జాగ్ టైప్లో కానీ. ఓకే, అర్థమైందా? జిగ్జాగ్ టైపు ఎలా అంటే అలా చేయకూడదు, అలా చేస్తే మిస్ అయిపోతుంది. సో ఇప్పుడైతే గిన ఐరన్ అయిపోతుంది. ఐరన్ అయిపోయింది కదా టోటల్. చూసారా,
మొత్తం ఐరన్ అయిపోయినాక దీన్ని మనము బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఇదే చాలా పెద్ద ప్రాసెస్ మనకి. ఇక్కడికి వచ్చేటప్పటికి బాక్స్ ఎలా చేయాలి, అక్కడికి వచ్చేసరికి చాలామంది చాలా విధాలుగా కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ యూస్ చేస్తారు. కొంతమంది సెంటర్ ప్లేట్స్ మిడిల్లోనే రావాలి అని చెప్పి ట్రై చేస్తారు. మిడిల్లోనే రావాలని ఏం లేదు, సైడ్ రావచ్చు, మిడిల్లో రావచ్చు. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మిడిల్లోనే రావాలి అని చెప్పి ఏం లేదు. ఇప్పుడు చూపిస్తున్నట్టు మీరు బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ శారీ అయితే ఇలా పెట్టుకున్నాం కదా, ఈ శారీని మనము టోటల్ ఉల్టా చేసుకోవాలి. ఓకే, శారీ ఒకసారి చెక్ చేసుకునేసి ఉల్టా చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది కదా, ఇప్పుడు మనము రివర్స్, శారీని వచ్చి రివర్స్, డిజైన్ వచ్చి రివర్స్, ఫాల్ సైడ్ వచ్చి పైనకి వస్తుంది. ఫాల్ సైడ్ అంటే మీకు అలా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. ఫాల్ సైడ్ మొత్తం పైనకి వస్తుంది, డిజైన్ మొత్తం మనం పైన కనిపించే డిజైన్ వచ్చి కింద భాగానికి వెళ్ళిపోతుంది. శారీ ఇలా ఉల్టా చేసేసుకునేసి అవి ప్లేట్స్ వచ్చేసి మనము ఫ్రంట్ ప్లేట్స్ ఉన్నాయి కదా, మనము ఆ ఫ్రంట్ ప్లేట్స్ వైపు మనము ఉల్టా చేసినాం కదా ఆ శారీ, మిడిల్ ప్లేట్స్ వచ్చి ఫ్రంట్ ప్లేట్స్ సైడ్ టర్న్ అయి ఉండాలి. అది చెక్ చేసుకోండి, లేదంటే కినా మీకు కరెక్ట్గా రాదు కట్టుకునేటప్పుడు. ఇక్కడైతే కింద ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం ఇలా తీసుకునేసి మనకి ఏ సైజు వరకు కావాలో ఆ సైజు వరకు ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా నీట్గా వేసేసుకునేసి, తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్ను కూడా ఇలా టోటల్ శారీ మీదకి వేసేసాము. శారీ మీదకి వేసేయాలి. మనకి ఎంత సైజ్ బాక్స్ కావాలి, మనం ఏ కవర్లో పెట్టుకుంటున్నాం అలా చూసుకునేసి అంత సైజులో మనం చూసుకోవచ్చు. చూసారు కదా, ఇలా జస్ట్ అక్కడ ఎక్స్ట్రా క్లాత్ మిగిలి ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. అది లోపలికి వెళ్ళిపోతుంది కదా. మనకి ఈయనొచ్చి అదంతా ఇది కాదు, ఫోల్డ్ చేసుకునేటప్పుడు అటువైపు ఇటువైపు కార్నర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇటువైపు వచ్చేసి మన పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి మొత్తం టేబుల్ మీదకి వేసేసుకోవాలి. ఇలా చూడు, నేను వీడియోలో చూపించినట్టు టేబుల్ మీదకి వేసేసుకొని, నేనైతే మీకు వీడియోలో కనిపించాలని చెప్పేసి టేబుల్ అయితే టర్న్ చేస్తున్నాను. యాక్చువల్లీ టర్న్ అయినా చేయొచ్చు, లేదంటే గిన మనమే అటువైపు అయినా వెళ్ళి చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎలా వచ్చినా కూడా మనకు అనుకూలంగానే మనము థింక్ చేసుకునేసి ఇలా చేసుకోవాలి. ఇదైతే గిన మన బాడీ మీద వేసుకున్నప్పుడు ఉల్టాలో వస్తుంది చూడండి, ఉల్టాలో. ఓకేనా, ఇలా ఉల్టా టైప్లో వస్తుంది, ఉల్టాలో వస్తుంది. శారీ మొత్తం పళ్ళు పార్ట్ వచ్చి ఉల్టాలో వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇదంతా కూడా మనం ఒకటేసారి సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి బాక్స్ ఫోల్డింగ్కి రెడీ చేసేసి నుంచి అప్పుడు మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ శారీలో వచ్చేసి మనము ఒక సైడ్ వచ్చి ఒక క్రాస్గా మనం ఒక సైడ్కి అయితే వేసుకోవాలి. మనం ఎక్కడైతే వేసుకుంటున్నామో అక్కడి నుంచి అక్కడ చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు నేను కరెక్ట్ ఒక వైపు వేసుకునేసి ఒక ఫోల్డింగ్కి స్పేస్ ఇడిచిపెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇలా మనము ఆ ఫ్రంట్ పళ్ళు ప్లేట్స్ వచ్చేసి మనము ముందుగానే నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవాల్సి వచ్చిన, అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చిన ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. మరి అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. సో చూసారు కదా, ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని, చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకునేసి దాన్ని ఇలా చేత్తో టైట్ చేసుకునేసి ముందుకు జరిపేసి అక్కడ వరకు ఆ లైన్ చూసారు కదా, అక్కడ వరకే ఫోల్డ్. మనం ఎక్కడైతే చేయబెట్టినాం అక్కడ వరకే ఎండ్ పెట్టుకునేసి అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి, ముందుకు రానిచ్చి. తరువాత ఇవి ఉన్నది కదా ఎక్స్ట్రా క్లాత్ అటువైపు, ఆ క్లాత్ అయితే గిన్న టోటల్ తీసుకునేసి శారీ మీదకి వేసేయాలి. ఓకే, శారీ మీదకి వేసినప్పుడు టోటల్ అయితే ఇలా శారీ మొత్తం మనము అటువైపు ఉన్న వేస్ట్ అంతా కూడా ఇటువైపుకి వేసుకునేస్తే మొత్తం అంతా కూడా అది శారీ మీద పెట్టేసుకునేసి మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకొని మిగిలిందంతా లోపలికి అనేసుకునేసి రెడీ చేసేసుకోవాలి. ఓకే, ఇలా రెడీ చేసేసుకునేసి ఈ చివరిన చూసినాం కదా, ఇక్కడ ఆ లైన్ పెట్టినానే ఏలు పెట్టినా కదా, అలా ఏలు పెట్టుకునేసి మనము అక్కడి నుంచి
ఆ ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇటువైపు మనకు కార్నర్ అటువైపు కనిపిస్తుంది కదా, ప్లేట్స్ వచ్చేసి అక్కడి వరకే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, లేదంటే శారీ మొత్తము ఇది అయిపోతుంది. ఓకే, శారీని అడ్జస్ట్ చేసుకునేసి నీట్గా రెడీ చేసుకొని ఇలా శారీ మొత్తం ఇలా పట్టుకునేసి ఇలా ముందుకు తిప్పి అలా చూడండి. నేను ఎలా అయితే వీడియోలో తిప్పానో అలా మీరు అటువైపు కన్నారంటే ఫ్రంట్ వైపుకి నీట్గా వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదా, ఇలా పట్టుకొని అలా మొత్తం శారీ మొత్తం నీట్గా గట్టిగా పట్టుకొనేసి అలా అనాలి. అన్న తర్వాత ఇలా చూడండి, శారీ ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇక్కడ వచ్చింది కదా, దీన్ని శారీ ఎత్తితే డిస్టర్బ్ అయిపోతుంది, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా ఎత్తాను. అలా చేశాను అనమాట. మొత్తము కింద నుంచి నీట్గా నిదానంగా తీసుకొని వచ్చి మిగిలిన కొంగు పార్ట్ ఏదైతే ఉందో కొంగు లెంత్, ఆ లెంత్ పార్ట్ని ఇక్కడ శారీ దగ్గర గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో స్ట్రైట్గా పెట్టచ్చు, లేదా క్రాస్గా అయినా పెట్టచ్చు, లేదా మొత్తం శారీ మొత్తం అదే టైప్లోనే రౌండ్గా కూడా చుట్టచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఇచ్చేస్తారండి. ఓకే, సో ఇలా మొత్తం అయిపోయి నుంచి మనము 1 minute శారీ లాగా రెడీ చేసేసుకునేసి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముందుగా రెడీ చేసుకునేసి దీన్ని అయితే మనము ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలా ఒక కవర్లో అయితే ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కవర్స్ అయితే మనకు మార్కెట్లో చిక్కుతాయి. చూసారు కదా, కవర్కి అయితే గమ్ ఉంది, ఆ స్టిక్కర్ తీసేస్తే శారీ దాంట్లో పెట్టేసి స్టిక్కర్ అది పీకేసేసి మనము నీట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇలా కవర్లో శారీని పెట్టేసి అది రిమూవ్ చేసేసి మనకి ఏ సైజుకి కావాలో ఆ సైజుకి మనము ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా జస్ట్ అంతే, అయిపోయి శారీ ఫోల్డింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక ఇద్దరికి పంపించండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. ఫస్ట్ టైం అయితే నేను ఈ వీడియో చేశాను, బట్ ఎలా వచ్చిందో కామెంట్లో మీరే చెప్పాలి. నాకైతే తెలియట్లేదు ఎలా వచ్చింది అనేది. మీరు కామెంట్లో చెప్పాలి, తెలుస్తుంది. ఫుల్ లెంత్ వీడియో అయితే నేను ఫస్ట్ టైం చేశాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి.